రైట్. ఈ అంశం మీద మనతో స్టూడియోలో చర్చలో పాల్గొననుకున్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఈ అంశం మీద వ్యాసాలు కూడా రాసిన శ్రీధర్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే ప్రముఖ రచయిత, ఒకనాటి జర్నలిస్టు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ఇక ప్రముఖ సాహితీవేత్త సామల రమేష్ బాబు గారు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో దళిత రచయిత్రి గోగు శ్యామల గారు, అలాగే జన విజ్ఞాన వేదిక కన్వీనర్ రమేష్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక అవార్డును తిరిగి ఇచ్చేసిన, సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేసిన కాత్యాయని విద్మహే గారు వరంగల్ నుంచి జాయిన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆవిడ చివరి నిమిషంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఆవిడ వస్తారో లేదో. ఒకవేళ రాకపోతే రాకపోవడం కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఐ డిమాండ్ హర్. రైట్. ఎనీవే, ముందుగా రమేష్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ అండి. రమేష్ బాబు గారు చెప్పండి. ఎస్, రమేష్ బాబు గారు, సాహితీవేత్తలు అవార్డులను తిరిగి ఇచ్చేయవచ్చా? అవార్డులు తిరిగి ఇచ్చేయడానికి జరుగుతున్న పరిణామాలకు ఏమైనా సంబంధం ఉందా? దీన్ని నిరసనగా తీసుకోవాలా, ఇంకేదైనా అర్థం ఉందా? సాహితీవేత్తలు తమకు వచ్చిన పురస్కారాలు తీసేయడం అనేది వారి యొక్క వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించినటువంటి విషయం. సాహితీవేత్తలు వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి రచనలకి ప్రతిఫలంగా ప్రభుత్వం సాహిత్య అకాడమీ వాళ్ళు ఇచ్చినటువంటి పురస్కారాలు అవి. వాటిని వాళ్ళు వ్యక్తిగతంగా చేసినటువంటి రచనలను బట్టి ఇచ్చారు. వాటిని ఇప్పుడు ఉంచుకోవడం, తిరిగి ఇవ్వడం అనేది వాళ్ళకి సంబంధించిన విషయమే. కానీ ఒక ఆర్గనైజర్గా చేసుకొచ్చి ప్రత్యేకించి ఒక పార్టీకో లేదా ఒక ఆలోచన విధానానికో సంబంధించి దీన్ని చూడడం సమంజసం కాదని నా అభిప్రాయం. రమేష్ బాబు గారు, అవార్డులు తిరిగి ఇచ్చేయడం వారి వ్యక్తిగత విషయం అనేది మీ అభిప్రాయం. కానీ వారు చేసిన రచనలు, వారు చేసిన సాహిత్యం సమాజానికి మంచి చేసిందని గ్రహించి ప్రభుత్వం వారికి అవార్డు ఇచ్చింది సాహిత్య అకాడమీ రూపంలో. ప్రభుత్వం ఇచ్చింది అంటే దేశ ప్రజలు ఇచ్చినట్టే. దేశ ప్రజలు వారి కృషిని గమనించి వారు తమ కోసం ఏదో మంచి చేశారు, వారి రచనలతో ఈ సమాజానికి మంచి చేశారనే గౌరవంతో, కృతజ్ఞతాభావం, ఇంకో మాట చెప్పాలంటే గౌరవం కాదు, ఆ రచయిత పట్ల కృతజ్ఞతాభావంతో ప్రజలు ఇచ్చినట్టే అవార్డు, ప్రభుత్వం ఇచ్చినట్టే. సో ఈ అవార్డుని తిరిగి ఇచ్చేయడం అంటే ప్రజల్ని తృణీకరించినట్టు కాదా? ప్రజల తరఫున అప్పుడున్న ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ ప్రభుత్వానికి కూడా నేరుగా సాహిత్య అకాడమీతో సంబంధం ఉందా? ప్రభుత్వం సాహిత్య అకాడమీకి ఉన్నటువంటి సంబంధం ఎంతవరకు? సాహిత్య అకాడమీకి ఉన్నటువంటి ప్రతిపత్తిని కూడా మనం ఆలోచించాలి కదా. దానిలో నిష్ణాతులు కూర్చొని ఆ రచనలు పరిశీలించి, కొన్ని వందల రచనలు పరిశీలించి వాడు పెట్టుకున్నటువంటి పారామీటర్స్ ప్రకారంగా వాటిని ఇస్తారు. కనుక అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒకవేళ ఆ పురస్కారాలను ప్రభావితం చేసిందని అనుకుంటే అది వేరే సంగతి. ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. ఆయా ప్రభుత్వాల కాలంలో ఇచ్చిన పురస్కారాలను కనుక తిరస్కరించినట్లయితే అప్పుడు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించినట్టు రమేష్ బాబు గారు, మనం ఒక స్పష్టత ఇద్దాం. మీరు అన్నట్టుగా అవునండి, ఇవ్వాలి. సాహిత్య అకాడమీ ఇచ్చే అవార్డులకి ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఎంత అనేది ఒక పాయింట్ మీరు లేవనెత్తారు. రెండో పాయింట్, ప్రభుత్వం ఎంచుకున్న పారామీటర్స్ ఏంటి అని. నిజమే, అవార్డుల విషయంలో ఇది ఎప్పటి నుంచో ఒక వివాదాస్పదమైన అంశంగా ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వారు తమకు సన్నిహితులుగా ఉన్నవారికో, ఇంతో అంతో తమ పార్టీకి సానుకూలుగా ఉన్నవారికో అవార్డులు ఇచ్చుకుంటూ వస్తున్నారనే పద్మభూషణలు, పద్మవిభూషణలు కూడా విమర్శలకు లోనైనాయి. సో ఇలాంటి అవార్డులన్నీ ఆ కోణంలో ఇస్తున్నాయని మనం అనుకోవచ్చా? అన్నీ అనుకోవడానికి లేదండి. కొన్ని ప్రతిభలు వచ్చే ఉంటాయి, కొన్ని ప్రతిభతో సంబంధం లేకుండా వస్తున్నాయి కూడా ఉన్నాయి. మీరు అన్నట్లు అనేక పలుకుబడులను బట్టి కూడా వస్తుంటాయి, రాజకీయమైన ప్రాపకాన్ని బట్టి వస్తుంటాయి. అనేక రకాలైన అంశాలు ఉన్నాయి ఇందులో. అన్నిటికీ ఒకే గాడకడ్డానికి కూడా మనకు అవకాశం లేదు. మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. 10 ఏళ్ళు లాబింగ్ చేస్తే. ఎస్, ఆనంద్ భాస్కర్ గారు, దేశవ్యాప్తంగా రచయితలు ఇప్పటి వరకు 40 మంది సాహితీవేత్తలు తమకు ఇచ్చిన పురస్కారాలను తిరిగి ఇచ్చేశారు. దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఒక రకంగా సాహితీ తిరుగుబాటుగా పేర్కొనవచ్చా? మిత్రమా వెంకటకృష్ణ, చెప్పండి. మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలు, మిత్రులకు
హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. కేవలం ఒక సాహిత్యకారుడు, ఒక సృజనాత్మక వ్యక్తి తనకు వచ్చినటువంటి పురస్కారాన్ని, తనకు వచ్చినటువంటి గుర్తింపును తిరస్కరిస్తున్నాడు అనేటువంటి ఒక చిన్న అంశంగా దీన్ని పరిగణించడానికి ఏమాత్రం ఆస్కారం లేదు అని ప్రపంచవ్యాప్తంగా భారతదేశ అంతర్గత వ్యవస్థను, దానికి కలత చెందినటువంటి సాహితీవేత్తలు, సృజనాత్మకులు వారి నిరసన వ్యక్తం చేస్తున్న తీరును గమనిస్తున్నటువంటి సందర్భం. ఈ కోణంలోనే మనం గత కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే అమెరికా అధ్యక్షుని యాత్రను దయచేసి గమనంలోకి తీసుకోండి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెళ్తూ వెళ్తూ మనకు చేసినటువంటి హితబోధ భారతదేశ పునాదులే మత సామరస్యం, దానికి విఘాతం ఏర్పడితే అన్నింటా ప్రమాదం అనే హెచ్చరిక చేసిపోతే అధికారంలో ఉన్నటువంటి పాలక పక్షం ఏ రకంగా గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు ఎలా తడుముకున్నదో ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. తదనంతర పరిస్థితుల్లో వరుస క్రమంలో హేతుబద్ధంగా సామాజిక చైతన్యంతో ప్రవర్తించే, రచించే, మార్గదర్శనం చేసేటువంటి, సామాజిక సంఘ సేవ చేసేటువంటి వ్యక్తులు ఏ రీతిలో హతమవుతూ వస్తూ ఉన్నారో, వారికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని హరించేందుకు, భయోత్పాతానికి గురి చేసేందుకు ఏ రకమైనటువంటి దాడులు భౌతికంగా నిర్మూలన చేయడం కొనసాగుతుందో మనం గమనిస్తూ వచ్చాం. ఈ కోణంలో భారతీయ మూలాల్లో, భారతీయతలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సొగసులో ప్రమాదం పొంచి ఉండేటువంటి రీతిలో అనేక పర్యవసానాలు ఏకంగా మనకున్నటువంటి లౌకిక ధర్మం మాత్రమే కాదు, సర్వధర్మ సమభావన అనేటువంటి ఒక మూల సిద్ధాంతానికి సవాలులాగా పరిణమించేటువంటి పరిణామాలు, దానికి కలత చెందినటువంటి సాహితీవేత్తలు వారికి ఉన్నటువంటి అస్త్రం అతి చిన్నదైనప్పటికీ కూడా వారు చేసేటువంటి దాని వినియోగం, దాని ప్రయోగం అనేటువంటిది అపరిమితమైనటువంటి సంచలనాన్ని ఇస్తుందనేటువంటి వాస్తవాన్ని పరిగణలోకి తీసుకొని ఆ అస్త్రం అతి చిన్నదైంది అని నేను అనుకోవడం లే. ఎందుకంటే మీరు అన్నారు దాదాపు చాలా దేశాల్లో రచయితలు కూడా దీని మీద స్పందిస్తున్నారని ఒక మాట, దీన్ని చిన్నగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఇంకో మాట మీరే అన్నారు. ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను నా ఇంట్రోలోనే చెప్పా. కాబట్టి ఇదేమి చిన్న అస్త్రం కాదు. ఒక సాహితీవేత్త అటువైపే వస్తున్నా మిత్రమా వెంకటకృష్ణ, నేను అటువైపే వస్తున్నాను. అతి చిన్న అంశంగా దాన్ని పరిగణలోకి తీసుకోవడం అనేటువంటిది పాలక పక్షాలకు సరి అయినటువంటిది కాదు అనేటువంటి వాతావరణం ప్రస్తుతం నెలకొని ఉంది. వివిధ దేశాల్లో ఉన్నటువంటి జిజ్ఞాసులు, చైతన్యవంతులైనటువంటి వారందరూ కూడా అయ్యో ఇదేం పాపం కొనసాగుతుంది, ఇదేమిటి ఇంత సంచలనాత్మకమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో ఎందుకు నెలకొన్నాయి అనేటువంటి విస్మయం వ్యక్తం చేస్తున్న సమయంలో భారతీయ జిజ్ఞాసుల్లో, జ్ఞానుల్లో, మేధో సంపత్తి గల వారిలో ఒకరిగా భావించేటువంటి అరుణ్ జైట్లీ గారు పలికినటువంటి పలుకులు ఎంతో అశాంతిని కలిగించేటువంటి రీతిలో వచ్చాయి అనేటువంటి గుర్తు చేయడం కోసమే నేను ఆ ప్రస్తావన చేశాను. అరుణ్ జైట్లీ గారి ప్రస్తావన మ్యానుఫ్యాక్చర్డ్ డిసెంట్ అనేటువంటి మాట, వ్యవస్థీకృత ఉత్పత్తిగా దానిని సాహితీవేత్తలు వ్యక్తం చేస్తున్న నిరసనను నయనతారా సెహగల్, అశోక్ వాజ్పేయి లాంటి ఉద్దండులు, వారి జీవిత చరమాంకంలో ఉన్నటువంటి ఉద్దండులు, వారు చేస్తున్నటువంటి వారి విస్మయ ప్రకటన, వారి విస్మయ ప్రవర్తన, వారి విస్మయ మార్గదర్శనాన్ని ఉదాత్తంగా స్వీకరించకుండా దాన్ని కేవలం ప్రతికూల ధోరణిలో తీసుకోవడంలోనే ప్రస్తుత పాలకుల పాసిస్ట్ ధోరణి ఇమిడి ఉంది అని నేను భావిస్తాను. రైట్, ఆనంద్ భాస్కర్ గారు ఒక్క నిమిషం దయచేసి లైన్ లో ఉండండి. అవార్డు తిరిగి ఇచ్చేసిన, మన రాష్ట్రం నుంచి కూడా అవార్డు తిరిగి ఇచ్చేసిన రచయితలు ఇద్దరు ఉన్నారు. ఒకరు భూపాల్ రెడ్డి గారు అండ్ రెండు కాత్యాయని విద్మహే గారు, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ విద్మహే గారు, ఇద్దరు తిరిగి ఇచ్చేశారు. ప్రస్తుతం మనకి టెలిఫోన్ లైన్లో భూపాల్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. భూపాల్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. భూపాల్ రెడ్డి గారు ఎంతో సామాజిక స్పృహతో సమాజానికి ఇంతో అంతో మేలు చేయాలని మీరు సాహితీ వ్యాసంగం చేశారు, రచనలు చేశారు. ఆ రచనల ప్రభావం సమాజం మీద మంచి ప్రభావం ఉందని గుర్తించి అవార్డులు వచ్చాయి. ఆ అవార్డులు ప్రజల తరపున ఇచ్చినట్టే భావించాలి తప్ప ఏదో ప్రభుత్వం ఇచ్చినట్టుగా భావించాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు ఈ అవార్డు తిరస్కరించారు, ఎందుకు వీటిని తిరిగి ఇచ్చారు అనే ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం చెప్పమంటే ఏం చెప్తారు?
ప్రజలకు విలువ ఎక్కడ ఉందండి ఈ దేశంలో? ఉమ్, ప్రజల్లో నేను ఒకరిని, చనిపోయిన నా మిత్రులు కూడా వాళ్ళు కూడా ఒకరే. ఉమ్, వాళ్ళు జీవితాంతము శ్రమించి అది చేసి ప్రజలకు మేలు జరగాలని కవిత్వమో పాటనో వ్యాసమో ఏదో రాసిండ్రు. ఆ, రాసినంత మాత్రాన వాళ్ళు ఒక పెద్ద ఉన్నతమైన అవగాహనతోటే ఉన్నారు కదా. అవును. వాళ్ళని ఇట్లా మతతత్వ శక్తులు చంపేయడం అంటే చాలా దారుణంగా ఉందండి. ఉమ్, అందుకనే ఇప్పటి వరకు 23-35 మందిని ఇచ్చేసాం మేము. ఉమ్, పోతే ఒక్క 6 నెలల లోపలనే మీరు చూసే ఉంటారు పత్రికల్లో వాటిలో వీటిలో. ఉమ్, 6 నెలల లోపలనే 335 ఇన్సిడెంట్ జరిగినాయండి ఇట్లా దాడులు. ఉమ్, అయితే దాంట్లో 1100 మంది గాయపడ్డ వాళ్ళు ఉన్నారు, ఉమ్, ఓ 55 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ, ఈ దేశం ఎటుపోతుంది, ఏమైతుంది? ఉమ్. ఆ, ఈ మతోన్మాదం ఏ రంగంలో ఉన్నా కానీ దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఉంది. ఉన్మాద స్థాయికి చేరిందంటారా భారతదేశంలో మతం? చాలా వరకు చేరిందనే అనిపిస్తోంది. అదొక అంటే బీజేపీ అంతటా వైపు కాదు. నుంచే ఉందా, మిగతా వైపు నుంచి కూడా కనిపిస్తోందా మీకు? కొన్ని చోట్ల మాత్రం అట్లా జరుగుతుంది. దాన్ని అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఒక చోట ప్రశ్నించగలిగిన మనం, ఒక చోట ప్రశ్నించగలిగిన మనం రెండో చోట ఎందుకు మౌనంగా ఉంటున్నాం అనే ప్రశ్న మీకు వేస్తే? ఎక్కడ మౌనంగా ఎక్కువ వాళ్ళ లోపల చలనం జరుగుతుంది. ఏదో ఉమ్, చోట ఉన్న వాళ్ళ మనం వ్యతిరేకించినా ఇంకో చోట కూడా మేము ఇచ్చినందుకో ఏమైనందుకో వాళ్ళప్పుడు చలనం ఉంది, కానీ వాళ్ళు ఇంకా ఓపెన్ అవుతలేరు. ఉమ్, ఓపెన్ కావాల్సిన అవసరం ఉంది. Right. ఇంతకు మించి రచయితగా నేను ఏం చేయలేనండి, కనుకనే నేను నాది వాప్స్ ఇచ్చేసాను అన్నట్టు. నో మీరు చేయగలిగినంత రచనలు చేశారు. ఈ విషయంలో మీకు నిరసన వ్యక్తం చేసే అదొకటి అస్త్రం కనపడింది కాబట్టి ఆ అవార్డుని తిరస్కరించారు. కానీ మీ రచనల ద్వారా స్పందన పొందిన సమాజానికి అవార్డు తిరస్కరించినప్పుడు ఎందుకు తిరస్కరించారు, ఎందుకు తిరిగి ఇచ్చేశారనే దాని మీద కూడా సమాజం చర్చిస్తుంది కదా. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా రచయితలుగా మీ మీదనే ఉంటుంది. తప్పకుండా నేను రాసిన రచనలకే ఇచ్చారు, కానీ నేను రాయబోయే వాటికి కూడా వాళ్ళు ఇచ్చినట్టు ఓ రకంగా. ఎవరైనా నా రచనలు చదివి ఇన్స్పైర్ అయ్యి పిల్లలు పెద్దలు ఇన్స్పైర్ అయితే అది అట్లా ఉండిపోయింది చరిత్రలో. రేపు పొద్దుటి కూడా నేను రాసేది అట్లాగే ఉండిపోతుంది అన్నట్టు. రైట్. ప్రజలు భూపాలరెడ్డి గారు, రైట్, భూపాలరెడ్డి గారు ఒక్క నిమిషం లైన్లో ఉన్నారు. దయచేసి కొంచెం మాతో స్పేర్ చేయాలి మీరు ఇవాళ. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. శ్రీధర్ రెడ్డి గారు, ఒకరేమో ఉన్మాద స్థాయికి చేరింది మతం అన్నారు. ఊచకోత జరుగుతోంది కాబట్టి వివిధ దేశాల రచయితలు కూడా మనకి దీని మీద వారు మద్దతు వ్యక్తం చేస్తున్నారు ఈ నిరసనలకి అని చెప్పి వారు ఆనంద్ భాస్కర్ గారు అన్నారు. రమేష్ బాబు గారు కూడా ఇంచుమించు వారి వ్యక్తిగతమైన విషయం అవార్డు తిరిగి ఇచ్చేయడం నిరసనగా అన్నారు. మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? బీజేపీ ఎలా చూస్తుంది, పాలకపక్షం ఎలా చూస్తుంది? బీజేపీ పాలకపక్షం తర్వాత ప్రజలు కూడా దీన్ని చూసే విధానం ఎట్లుందంటే, ఈ అసహనము, ఉన్మాద స్థితి ఇవన్నీ కూడా యాక్చువల్గా అసందర్భమైనటువంటి విలాపనలు నా ఉద్దేశం. ఉన్మాద స్థితి అని మాట్లాడటాన్ని ఈ మాట్లాడిన వ్యక్తుల యొక్క మానసిక స్థితిని, వాళ్ళ యొక్క వయస్సును, వాళ్ళ యొక్క జీవన పరిణామాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి. ఉన్మాద స్థితి ఎక్కడ ఉంటుందండి? ఉన్మాద స్థితి ఎవరిది? ఇంతకుముందు ఎవరు మాట్లాడారు అసహనం ఎక్కడ ఉంది? ఈ దేశంలో ఏం మాట్లాడినా కానీ, ఏ విధంగా అణిచివేసినా కానీ తెచ్చిపెట్టుకున్నటువంటి వాదం ఒకటి ఉంది మన దేశంలో, లౌకికవాదం అనేది. ఈ భారతదేశంలో అసలు లౌకికవాదం అనేటువంటి ప్రసక్తి ఇంతకుముందు లేదు. ధర్మనిరపేక్ష, లేకపోతే మా పెద్దలు ఇంతకుముందు ఆనంద భాస్కర్ గారు చెప్పినటువంటి సర్వధర్మ సమభావన, ఇది మన దగ్గర ఉండింది. ఈ లౌకికవాదం అనేది మన దగ్గర అప్పు తెచ్చుకున్నటువంటి వాదం మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ లౌకికవాదం అనేది చాలా రోజులు ఓట్లు రాల్చింది. ఈ ఓట్లు రాల్చేయడం ఆపిన తర్వాత ఒక ప్రజలు పూర్తిగా ఈ రకమైనటువంటి ఉదారవాద రాజకీయాల వల్ల నష్టపోతున్నామని తెలిసిన తర్వాత ఇచ్చినటువంటి తీర్పులో వీళ్ళందరూ చెల్లాచెదురైపోయినారు, కొట్టుకుపోయినారు, ఈ ప్రవాహంలో కనపడలేకపోతున్నారు. ఇవాళ ఎవరైతే మేము అణచివేయగలిగినామో ఇన్ని సంవత్సరాలు సెక్యులర్ వాదం పేరుతోటి, లౌకికవాదంతో వాళ్ళందరూ సంఘటితమై చేస్తున్నటువంటి ఈ పాలన ఏదైతే ఉందో ఇది జనరంజకంగా సాగుతూ ఉంది. నరేంద్ర మోడీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. ప్రజల్లో ఆదరణ తగ్గట్లేదు. నిన్నటికి మొన్న ఎన్ని మీరు ప్రచారాలు చేసినా డార్జిలింగ్ కౌన్సిల్ ఉంది కదా, కౌన్సిల్ ఉంది కదా, అక్కడ కూడా వచ్చినటువంటి విజయం మనం చూడాలి. ప్రజల యొక్క ఆలోచన విధానం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది తట్టుకోలేక ఇటువంటి వాదులలో ఉండేటువంటి అసహనమే దానికి మీరు దానికి కొనసాగింపుగా కొంతమంది వ్యక్తులు ఎవరు దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు, దీన్ని కొనసాగిస్తున్నది ఎవరు, ఈ గుంపు ఎవరు, దాంట్లో జాయిన్ అవుతున్నది ఎవరు, దీని యొక్క మూలాలు మనం గమనించాల్సిన పెద్ద పదాలు వాడుతున్నారు. ఖచ్చితంగా జాయిన్ అవుతున్న వారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏదో జరిగిపోతుంది, ఉన్మాద స్థితి అని మాట్లాడిన వ్యక్తుల గురించి ఏం మాట్లాడాల్సి వస్తుంది? దాని మీరు తప్పట్టు కానీ రచయితల్ని, కవుల్ని,
సామాజిక స్పృహ ఉన్న వాళ్ళందరూ మీరు గుంపులుగానో గుంపు అంటే తెలుగులో గుంపు అంటే 10 మంది కలిసి No, no, ఉంటారు గుంపు అంటారు. నేను ఏమన్నా తప్పేం అనలేదు. గుంపు అనేది ఆ ఇప్పుడు పదాలు భాషగా ఎక్కడ కూడా మాట్లాడినా అన్యర్థాలు లేవు. అదొక సెక్షన్ అన్నట్టుగా మాట్లాడడం అనేది నేను ఏమంటున్నా అంటే దీని మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. 100% ఐ స్టాండ్ బయట. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి నేను నయనతార సేగల్ గారు మీరు వారి భావజాలంతో మీరు విభేదించండి. 100% విభేదించండి. గుంపు అంటే ఆ యొక్క భావాన్ని వ్యక్తిగత సమూహము. దాంట్లో తప్పు మాట ఏం నేను మాట్లాడలేదండి. తెలుగులో ఉన్నటువంటి బ్రహ్మాండమైన పదాన్ని వాడాను, కాకపోతే ప్రాకృతంగా వాడిన అంతే. నేను చెప్పేది ఏంటంటే ఎవరు స్టార్ట్ చేసినారు? నయనతార సేగల్ గారు అంటే మాకు అపారమైన అనుభవం ఉంది, గౌరవం ఉంది. ఇవాళ 45 మంది ఎవరైతే ఈ అవార్డులు వెనక్కి ఇచ్చేసారో వాళ్ళందరంటే మాకు గౌరవం ఉంది. ఆ అవార్డులు వెనక్కి తీసుకోవాలి, అటువంటి ఆ చర్య వద్దు, మీ అవార్డులు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పి సాహిత్య అకాడమీ కోరుతుంది. ప్రభుత్వం దాన్ని సెకండ్ చేస్తుంది కూడా. కానీ ఏ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని స్టార్ట్ చేశారనే విషయం. గతంలో మీరు ఒక క్వశ్చన్ అడిగారు భూపాలరెడ్డి గారిని, గతంలో మీరు ఇండైరెక్ట్గా అడిగారు, గతంలో మీరు ఎందుకు రెస్పాండ్ చేయలేదు? ఇవాళ అందరూ కూడా ఈ మంత్రి ఇట్లా మాట్లాడాడు, ఆ ఎంపీ ఇట్లా మాట్లాడాడు, కల్బుగిరి గారు చంపబడ్డారు, ఇంకో ఆయన సమాజసేవ చేశారు. ఎప్పుడు ఎవరు ఈ దేశంలో కాంగ్రెస్ పాలనలో, యూపీఏ పాలనలో 60 సంవత్సరాల 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఎక్కడా చనిపోలేదా? మతాలర్లు జరగలేదా? ఎక్కడ సాహితీవేత్తలు ఎక్కడో దగ్గర ఆర్టీ యాక్టివిస్టులు చంపబడలేదా? నేను ఎందుకు ఆడుతున్నా అంటే ఇది ఒక పథకం ప్రకారము, పద్ధతి ప్రకారం శ్యామల్ గారు కూడా మనతో ఈ విషయాన్ని మనం ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి పద్ధతులు వేరుగా కూడా జాయిన్ అయ్యారు. శ్యామల్ గారు ఒక పర్టికులర్ భావజాలం ఉన్న రచయితలు మాత్రమే అవార్డులు తిరిగిస్తున్నారా, లేక మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న జాతి స్పృహ, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళందరిలోనూ ఇదే భావన ఉందా? ఎందుకంటే ఏమండి ఆ మాటను వీళ్ళు ఒప్పరు. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడే సారు ఒప్పరు దానికి. ఏమంటారు అంటే ఇదంతా ఒక గుంపే అంటారు. అదే అందుకే నేను అప్పుడే క్వశ్చన్ చేశాను కదా. అందుకే ఎన్ని రకాల ఆలోచనలో ఉన్నోళ్ళు ఉన్నాము. మొన్న ఈ దారుణగిరిలో చంపిన ఆ ప్రసాద్ అనే అబ్బాయిని చంపేస్తూ వాళ్ళు చెప్పిన మాట పేపర్ లో వచ్చింది కదండి. దళితుడిగా పుట్టడము నువ్వు చేసిన పాపము అని చెప్పారు. మీరు హైదరాబాద్ లోనే ఉన్నారు కదా. ఒక్క నిమిషము, భూపాలరెడ్డి గారు మీరు హైదరాబాదే కదా. తస్లీమా నస్రీన్ మీద హైదరాబాద్ లో జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీ దగ్గర నుంచి ప్రకటన వచ్చిందా? నేను మీకు సవాల్ విసురుతా ఉన్నాను. ఇవాళ నేను సారథ్యం వహిస్తాను. మీరు కానీ మీలాంటి వాళ్ళు కానీ తస్లీమా నస్రీం లాంటి వాళ్ళ యొక్క సమావేశాలు ఏర్పాటు చేయగలుగుతారా? దేశం మొత్తం మీద ఎక్కడ సమావేశం పెట్టినా గానీ అడ్డుకుంటాము, దాడి చేస్తాము. నల్ల రంగు పూసిన వాళ్ళకి డబ్బులు ఇస్తానన్న వాళ్ళ గురించి మాట్లాడే దమ్ము మీకుందా? నేను మిమ్మల్ని గౌరవిస్తూ మాట్లాడుతా ఉన్నాను. మీరేం చెప్తున్నారంటే ఎవరిని కూడా మేము విమర్శించాలను, అవమానించాలని కాదు. మీరు ఒకరి అంటే మీరు వినండి కదా. ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్, ఆన్సర్ మీ. మీరు వినండి, ఒక మాట వినండి. నేను అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పండి. తస్లీమా నస్రీన్ మీద ఇంకు పోసినప్పుడు, ఒక మహిళను చూడకుండా భౌతిక దాడి చేసినప్పుడు, ఆమె కవయిత్రి అయినప్పుడు ఆమె నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు ఎవరైనా దాని మీద సమాధానం చెప్తా ఉన్నారా? మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా, మీరు మీ దగ్గర నుంచి ప్రకటన వచ్చిందా? మాట్లాడతారు ఇదంతా కూడా. చెప్పండి భూపాలరెడ్డి గారు, చెప్పండి. స్పందించి రాసినాం సార్, దాని మీద వ్యతిరేకిస్తూ మేము భూపాలరెడ్డి గారు, నేను వెంకటకృష్ణ అండి. ఈ పర్టికులర్ ఇష్యూకు సంబంధించి నేను ఐ విట్నెస్. ఆ రోజు తస్లీమా నస్రీన్ గారి మీద దాడి జరిగినప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వీరంగం ఆడారు. ఎమ్మెల్యేలుగా వచ్చిన ఎంఐఎం శాసనసభ్యులు వీరంగం అంటే వీరంగం ఆడారు. భౌతికంగా దాడి చేశారు. పక్కనున్న ప్రముఖ రచయిత హేతువాద సంఘం నాయకులు ఇన్నయ్య గారికి గాయాలైనాయి. జన విజ్ఞాన వేదిక టీవీ రావు గారు పక్కనున్నారు, వారికి గాయాలైనాయి. ఒక్కరంటే ఒక్కరు మాట్లాడాల. మీరేదో రాశామంటే పత్రికలో ఒక వ్యాసం రాసినంత మాత్రాన అది నిరసన అనిపించుకోదు. నో ఈ విషయంలో మాత్రం తస్లీమా నస్రీన్ విషయంలో మాత్రం అందరూ భయపడ్డారు. ఆ ఘటనను ఖండించడానికి భయపడ్డారు, నిలదీయడానికి భయపడ్డారు. పెద్ద పెద్ద సోకాళ్ళు రచయితలు కానీ, సోకాళ్ళు సామాజికవేత్తలు కానీ మీరు చేసింది తప్పు అని మాట్లాడడానికి భయపడ్డారు. ఇన్నయ్య గారి రక్తం కారింది ఇక్కడ గాయమే కంటి దగ్గర. నేను చూసి ఐ వాజ్ దేర్. తస్లీమా నస్రీన్ మీద దాడి జరిగితే ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు ఇహం మర్చిపోయి వాళ్ళు ఒంటి మీద పూనకం వచ్చినట్టు వచ్చి ఆమె మీద దాడి చేస్తే, కనీసం మన దగ్గర ఆశ్రయం పొందుతున్న ఒక మహిళ అని చూడకుండా దాడి చేస్తే ఒక్కరంటే ఒక్కరు మాట్లాడారండి? కనీసం కేసు పెట్టారా? కేసు పెట్టిన తర్వాత ఎమ్మెల్యేల మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఎందుకంత భయం? ఒక వర్గం అంటేనేమో భయం, ఒక వర్గం అంటేనేమో మనకి ఈజీగా చూడండి. వర్గాల గురించి నేను ఆలోచన, ఒక వర్గం అట్లా, ఒక వర్గం ఇట్లా నేను ఎప్పుడు అనుకోలేదు. భూపాలరెడ్డి గారు మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మీరు ఎందుకు మాట్లాడలేదు? కాత్యాయని విద్మహయ్య గారు హైదరాబాద్ లో ఉన్నారు, ఆమె ఎందుకు మాట్లాడలేదు? ఇంకా చాలా మంది ఉన్నారు, ఎందుకు మాట్లాడలేకపోయారు ఆ రోజు?
ఎందుకంటే అట్లా మాట్లాడకపోతే లౌకికవాదం అవుతుంది అది. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తుందండి, పలానోళ్ళు అట్లా చేశారు, ఇప్పుడు ఈ దరిద్రం వచ్చిందని చెప్తూ ఉంటారు. రైట్. అది జనరల్ ఎక్కడైనా జరుగుతూనే ఉంటది. అప్పుడు చిన్న చిన్నగా ఉండింది, ఇప్పుడు అది పెరిగిపోయింది కదా. జరగడం అనేది బాధాకరమే. గుంపుగా ఉండింది వేరే, కానీ ఇప్పుడు ఒక గుండైపోయింది. దగ్గర ఓ రాని స్పందన, ఎట్లా తీసేస్తాను ఒక చెప్పండి. దగ్గర మీరు స్పందనగా ఆలోచించండి. వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. మనకున్న ఇంటిగ్రిటీ మీద కూడా అనుమానాలు వస్తుంటాయి. ఇవాళ జర్నలిస్ట్గా నా మీద కావచ్చు, ఒక రైటర్గా మీ మీద కావచ్చు, లేకపోతే ఎంపీగా ఉన్న ఆనంద్ భాస్కర్ గారి మీద, ఎవరి మీదైనా సరే ఒక దగ్గర స్పందన లేనప్పుడు ఇంకొక దగ్గర అతిగా స్పందించినప్పుడు డెఫినెట్గా మన ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసే రైట్ అవతల వాళ్ళకి వస్తుంది. అక్కడే మనం పొరపాటు జరుగుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం భూపాలరెడ్డి గారు దయచేసి లైన్లో ఉండండి ప్లీజ్. ఓకే. రైట్. శ్యామల గారు, ఒక పర్టికులర్ భావజాలం ఉన్న రచయితలు మాత్రమే తిరిగిస్తున్నారని ఇందాక వేసిన క్వశ్చనే. లేదు సామాజిక స్పృహ, జాతి స్పృహ, భరత జాతి స్పృహ మొత్తంగా పెట్టుకున్న వాళ్ళందరిలోనూ ఈ భావన ఉన్నదా? అంటే పర్టికులర్గా నేను గమనించింది ఏంటంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు 35 మంది ఏమో రిటర్న్ ఇచ్చారు, 40 దగ్గర ఇచ్చారు. వీళ్ళ భావజాలము ఇది చాలా సమాజపరంగా ఒక రెవల్యూషనరీ రకంగా ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకా వేరే రకంగా ఉన్న వాళ్ళు అనే కంటే వీళ్ళు ఒక భావజాల వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ. రాజ్యాంగంలో అది ఒక హక్కు ఉంది, ఆ హక్కును వాడుకోవాలి అనేది. ఎందుకంటే ఇంకొక రైటర్ని ఈ రకంగా చంపడం అనేది దాన్ని వ్యతిరేకత తెలియజేయడం. ఈ రైటర్స్ అంతా కూడా కల్బుర్గి కానీ పన్సాడే వీళ్ళు కానీ వీళ్ళు జస్ట్ సైంటిఫిక్ టెంపర్ని మెయింటైన్ చేయాలి, మూఢనమ్మకాలు ఉండకూడదు అనే ఒక కాంటెక్స్ట్ వీళ్ళదంతా. వీళ్ళు రాసిన కంటెంట్ అంతా కూడా ప్రజలలో కానీ దాన్ని ప్రజలలో ఉన్న దాన్ని ప్రభుత్వం నుండి అయినా సమాజంలో ఉన్నా ఇది మంచిది కాదు అని ఒక సైంటిఫిక్ టెంపర్ని ఇంపోజ్ చేసే, సైంటిఫిక్ టెంపర్ యొక్క ఇంపార్టెన్స్ను చెప్పే ప్రయత్నం వాళ్ళ రైటింగ్స్లో ఉంటుంది. ఇప్పుడు మనము భావజాలము అది అన్నాం కదా, భావజాలాలు చాలా ఉన్నాయి. ఒక రెవల్యూషనరీ భావజాలం ఉంది, ఒక ప్రగతిశీల భావజాలం ఉంది, అభ్యుదయ భావజాలం ఉంది. ఇట్లా ఒక అక్కడే ప్రాబ్లం అవుతుంది. ఏది అభ్యుదయం, ఏది ప్రగతిశీలం? ఎవరికి వారికే ప్రగతిశీలం, ఎవరికి వారికే అభ్యుదయం. ఒక రచయితని నీది అభ్యుదయం కాదు అంటే ఒప్పుకుంటాడా? ఎస్ నేను అభ్యుదయవాదిని అంటాడు. ఆ ఇద్దరు రచయితల మీద భావ సంఘర్షణ జరగవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండే మనకు పరిచయం ఉన్న భావజాలాలని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ క్లాస్ రైటర్సు అంటే ధనిక వర్గాలను వ్యతిరేకిస్తూ వచ్చే సాహిత్యం ఒకటి, ఇంకా బహుజన భావజాలం ఒకటి జెండర్ పితృస్వామ్యాన్ని వ్యతిరేకించే భావజాలం. మనము ఎగ్జాంపుల్గా పర్టికులర్గా ఇంకా గ్రౌండ్కి వెళ్ళి చూస్తే ఇవన్నీ భావజాలాలు ఉన్నాయి, వాళ్ళు రాసేదాన్ని బట్టి మనము అనుకోవచ్చు. ఇంకొకటి హక్కుల కాన్సెప్ట్, హ్యూమన్ రైట్స్ కాన్సెప్ట్లో రాసేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు వీటన్నిటిలో ఎంతవరకు ఇముడతారు ఏంటి అనేది వీళ్ళని చెయ్యం. కానీ సమాజంలో ప్రజల యొక్క ఆకాంక్షలు, సమాజంలో మూఢనమ్మకాలు ఉండకూడదు, ఇది మామూలు విషయం. ఇప్పుడు మూఢనమ్మకాలు ఉండాలి అని కూడా ఇప్పుడు ఎవరు అంటున్నారని నేను అనుకోవట్లేదు రమేష్ గారు. రైటర్స్ అందరూ ఈ రకంగా అవార్డుని, పురస్కారాలని తిరిగి ఇచ్చేయడాన్ని ఒక తిరుగుబాటుగా తీసుకున్నట్లయితే రచయితలు తిరుగుబాటు చేయడం అనేది సమాజానికి మంచిది కాదు. ఈ తిరుగుబాటుని మనం ఈ అవార్డు తిరిగి చేయడాన్ని మనం తిరుగుబాటుగా తీసుకున్నట్లయితే అంతటి అవాంఛనీయమైన అనారోగ్యకరమైన వాతావరణం ఇవాళ సమాజంలో ఉందా? రచయితలే కళాలే తిరుగుబాటు చేసే అంత అనారోగ్యకర వాతావరణం వచ్చిందా? అంటే దీని అర్థం వచ్చింది కాబట్టే కదా అంతమంది స్పందిస్తున్నారు. ఇప్పుడు ఒక గుంపు స్పందించే వాళ్ళు ఒక భావజాలం వాళ్ళు అదే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు హేతువాది ఉదాహరణకు నేను పర్సనల్ కూడా మాట్లాడుకోవచ్చు. రావుపూడి వెంకటాద్రి గారు ఉన్నారనుకో, మార్క్సిజాన్ని విమర్శిస్తూ విపరీతమైన రచనలు రాసి, హేతువాదులందరూ కమ్యూనిస్టులు గారు, హేతువాదులందరూ లెఫ్ట్ కాదు. అట్లాగే చెప్పినట్టు బహుజనవాదం ఉంది, వీళ్ళు కూడా అనేక మందిని అనేక పద్ధతుల్లో విమర్శిస్తుంటారు. అంటే నేను అనేది ఇవన్నీ రకరకాల భావజాలాల్ని కలుపుతున్న ఘటన ఇది అన్ని రకాల భావజాలాల్ని పరస్పరం వ్యతిరేకించుకుని వాదించుకునే భావజాలాల్ని కూడా కలుపుతున్న ఘటనగా ఈరోజు జరిగింది. ఈ పరస్పర విరుద్ధంగా లేదా భిన్నాభిప్రాయాలతో ఉండే సమాజంలో భిన్నాభిప్రాయాన్ని తెలపడానికి అవకాశం లేని పరిస్థితి. మొదటికి వస్తాను నేను ఒకటి. ఇంతకుముందు మీరు తస్లిమా నస్రీన్ ఎవరు ఆర్గనైజ్ చేశారు? హేతువాద సంఘాలు, జన విజ్ఞాన వేదిక కాదు. ఆ రోజు నిలబడ్డది ఎవరు అండగా? ఎవరు ఎదుర్కొన్నారు? ఎవరు దెబ్బలు తిన్నారు?
తిరిగి మళ్ళా తస్లిమా నస్రీన్ని ఇక్కడి నుంచి సేఫ్గా పంపింది ఎవరు? ఇక్కడికి తీసుకొచ్చింది, వెంట పెట్టుకొచ్చింది ఎవరు? జన విజ్ఞాన వేదిక, హేతువాద సంఘాలు, ఇన్నయ్య గారు పర్సనల్, ఆ రోజు ఓల్గా గారు ఉన్నారు పక్కన, ఆ రోజు ఎంతమంది జరిగింది కాదు. నేను అనేది ఏంటంటే వ్యతిరేకించడం కాదు, వెంకటేష్ నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆ విషయంలో మాత్రం మా వైపు నుంచి హేతువాద సంఘం వ్యతిరేకించడం కాదు. ఆమె సేఫ్ గా ఇక్కడి నుంచి పంపేవారు ప్రాణాలకు అడ్డు పెట్టి మేము ఆ రోజు ఒకటి వినండి కాదు కానీ నేను ఒకటి చెప్తున్నా, మొత్తం వినండి. ఆ రోజు జరిగింది, వెమ్మటి ఉన్నది, చివరి దాకా మీరు ఆ ఒక్క స్పాట్ వరకే చివరి దాకా పంపిన దాకా ఉన్నాం. విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అది ఒక ఘటన. ఈరోజు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏమాత్రం అంటే కేవలం ఒక నరేంద్ర దబోల్కర్ మూఢనమ్మకాలకు వ్యతిరేక చట్టం రావాలని కోరుతున్న ప్రజల డాక్టర్. ఆయన డాక్టర్, ప్రజలకు సేవ చేస్తున్నాడు. అంధశ్రద్ధ నిర్మూలన సమితి పెట్టి ప్రచారం చేసినాడు. నెక్స్ట్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గోవింద్ పన్సారి కేవలం శాస్త్రీయ దృక్పథం ఉండాలనే విషయాన్ని ప్రచారం చేస్తున్న అతను. గోవింద్ పన్సారి పెద్ద యాక్టివిస్ట్ కూడా కాదు, ఆయన లెఫ్ట్ కూడా కాదు, లేదా ఇంకొక భావజాలం కాదు, కేవలం శాస్త్రీయ దృక్పథం ఉండాలని చెప్తూ ఆ పుస్తకాలు రాస్తున్న అతను. ఆ తర్వాత కల్బుర్గి అయితే అసలు ఏమీ నాకు సంబంధం లేదు. ఒక హంపి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఆయన పరిశోధనలు చేయించడం అనేక మంది చెప్తున్నా. నేను ఇవన్నీ వరుసగా జరుగుతున్న ఈ హత్యలు ఏవైతే ఉన్నాయో, ఈ హత్యలన్నీ వరుసగా హత్యల స్థాయికి వెళ్ళి ఒక భిన్నాభిప్రాయాన్ని సహించలేక మేము చెప్పిందే తినాలి, మేము చెప్పినట్టే ఉండాలా, మేము చెప్పినట్టే మాట్లాడాలా, మీరు మాకు భిన్నంగా ఏది మాట్లాడినా ఇక్కడ ప్రాణాలతో ఉండే లేదు అన్నప్పుడు ఆ భిన్నాభిప్రాయాన్ని గౌరవించుకునేది, భిన్నాభిప్రాయాల్ని ఖచ్చితంగా సమాజంలో ఉంటుంది. మాట్లాడే భావ స్వాతంత్ర్యం ఏదైతే ఉందో, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏదైతే ఉందో, ఆ స్వేచ్ఛ, ఆ హక్కుని కాపాడుకోవడంలో భాగంగానే నాకు మాట్లాడే అవకాశం ఉంది, నేను మాట్లాడాలా, మాట్లాడితే చంపుతామని బెదిరిస్తే ఇప్పుడు అది కూడా అయిపోయిందండి. నెక్స్ట్ మీరు భగవాన్, నెక్స్ట్ కంచేయలేయ, నెక్స్ట్ ఇంకొక ఆయన అని అనౌన్స్మెంట్లు వస్తున్న కాలంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకదానితో వస్తూ ఉంటే ఒక ఇన్సిడెంట్తో పోల్చి అక్కడితో ఆపలేం. ఇలాంటివన్నీ వచ్చిన దశలోనే ఇన్ని రకాల భావజాలాలు ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి తమ భావ స్వేచ్ఛను కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం. ఎందుకన్నానంటే మాకు సాహిత్య అకాడమీ 1950 నుంచి అవార్డ్స్ ఇస్తున్నారు, 24 భాషలలో ఇస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు పట్టిస్తే ఎంతమంది కావాలి, ఎంతమంది దీన్ని రిటర్న్ చేసిండ్రు? నేను స్ట్రైట్ చెప్తున్నాను, నయనతార సైగల్ గారు కాంగ్రెస్ కుటుంబానికి దగ్గర. మీరు కాదన్నారు గోవింద్ పన్సారి ఈజ్ కమ్యూనిస్ట్, ఆయన చనిపోయినారు, ఆయన గురించి తప్పు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉదయప్రకాష్ గారు కమ్యూనిస్ట్, రెహమాన్ అబ్బాస్ ఆయన గురించి, ఆయన ఇంతకుముందు అరెస్ట్ అయ్యారు, ఆయన నిషేధ భావజాలను ప్రచారం చేస్తారని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ రకంగా నేనేమంటే వీళ్ళు స్టార్ట్ చేసింది ఎవరు? మేము అడిగే ప్రశ్న ఒకటే, అసలు మీలో క్లారిటీ ఉందా? మీరు దేనికోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? సాహిత్య అకాడమీ ఈ హత్యల పట్ల స్పందించట్లే అనేది మీ యొక్క వాదమా, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద దీన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద, ఆర్ఎస్ఎస్ మీద, ప్రధానమంత్రి గారి మీద ఆరోపణలు చేయడం మీ యొక్క అవసరమా? రాజకీయ రచయితలకు రాజకీయపరమైన కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముంటుంది? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే, యూపీలో సమాజ్వాదీ ప్రభుత్వం ఉంటే, మరో దగ్గర మరో ప్రభుత్వం ఉంటే, అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడే అవసరం ఏముంది? దీన్ని మీరు చెప్పి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ రకమైన జరుగుతుంది అన్నప్పుడు బీజేపీ మీద వ్యతిరేకతతో జరుగుతుందనే కోణాన్ని చాలా మంది మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చెప్పొచ్చు మనం? వెంకటకృష్ణ, అసహనం అన్నదే భారతీయ లక్షణం కాదు. ముందు ఆ అసహనాన్ని పూర్తిగా జీర్ణించుకున్నటువంటి వారు పాలకులుగా ఉన్నటువంటి దిశలో కలిగేటువంటి స్పందనలు ఈ రీతిలో ఉంటాయి. బరాక్ ఒబామా గారిని విమర్శించలేని వారు కాబట్టి, అంత శక్తి మన వద్ద లేదు కాబట్టి ఆనాడు ప్రస్తావన చేయలేదు. కానీ ఆ తర్వాత ఎన్ని కోణాల్లో, ఎన్ని రీతుల్లో, ఏ రకమైనటువంటి
దారి మళ్లింపు వ్యాఖ్యానాలు చేసే ప్రయత్నం జరిగిందో ఒక్కసారి గమనించండి. తాజాగా అరుణ్ జైట్లీ గారి దగ్గర నేను ఆగిపోయాను. అవునవును. ఇప్పుడు మీకు నిన్ననే చేసినటువంటి ప్రస్తావన అరుణ్ శౌరి గారు వారి వ్యక్తి అయ్యుండి, మహా మేధావి అయ్యుండి, ఎంతో నిర్దేశకునిగా పేరు గడించినటువంటి అరుణ్ శౌరి గారు ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడితే కూడా తట్టుకోవడానికి సిద్ధంగా లేనటువంటి రీతిలో కేంద్రంలో పాలకపక్షం ఉంది. కాబట్టి ఈ అసహనం అనేటువంటిది భారతీయ వ్యతిరేక లక్షణం అండి. ఆయన చెప్పింది ఒక చిన్న మాటని ఖండన పర్వంగా మార్చేసేశారు. ఇవాళ తాజాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్క అంశాన్ని దయచేసి గమనించండి. నిన్న మొన్నటి నుంచి కొత్తగా మొదలైంది ఏమిటి? పాలకపక్షం నుంచి సమాచార మాధ్యమాలు వక్ర దృష్టితో చూస్తూ ఉన్నాయి, సమాచార మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది అనేటువంటి వ్యాఖ్యలు అధికార పార్టీ వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి వ్యక్తం కావడం మొదలైపోయింది. ఈ రీతిలో ఎటువైపు దారి తీస్తా ఉన్నాం మనం? స్వేచ్ఛగా మాట్లాడకూడదు, స్వేచ్ఛగా మార్గదర్శనం చేయకూడదు, శాస్త్రీయ దృక్పథం ఉండకూడదు, సాహితీ సృజన ఉండకూడదు. దాంతో పాటుగా మా భావజాలంలో మేము చేసేటువంటి ఆలోచన ధోరణిలో మాత్రమే లోబడి ఉండేటువంటి మేధావులై ఉండాలి. మా మేధావులైనా యశ్వంత్ సిన్హానైనా మేము క్షమించం, మురళీ మనోహర్ జోషినైనా క్షమించం, అరుణ్ శౌరినైనా క్షమించం. అంత మాత్రమే కాదు, స్వతంత్రించి అనేక భావజాలాలని ప్రసరింపజేయగలిగినటువంటి సమాచార మాధ్యమాలను కూడా సహించినటువంటి ధోరణిలో పోవడం అసహనం భారతీయ లక్షణం కాదు. ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను మాత్రం భావిస్తాను. రైట్. భూపాలరెడ్డి గారు రచయితలది రచయితలది సైద్ధాంతిక అసహనం. నిరసనలు తెలుపుతున్న వారందరూ లెఫ్ట్ భావజాలం ఉన్నవారు లేదా నెహ్రూ పక్షపాతులు. దిస్ ఈస్ ద పాయింట్ స్టేట్మెంట్ మేడ్ బై రెస్పెక్టబుల్ అరుణ్ జైట్లీ గారు. భూపాలరెడ్డి గారు రచయితలు అందరూ నిర్దిష్ట భావజాలం ఉన్నవాళ్ళు అంటే చేసిన వాళ్ళందరూ నాకైతే దాంట్లో నమ్మకం లేదండి. క్వశ్చన్ చేయడం ఏంటంటే అవన్నీ పక్కకు పెడదాం. ఎందుకంటే ప్రతి మనిషికి ఊపిరి ఎట్లా ఉంటుందో ఆ వ్యక్తి కూడా ఏదో ఒక రాజకీయానికి సంబంధించే ఉంటాడు కానీ వేరే ఉంటాడని నేను అనుకోను. ఈ రచయిత అయినా సరే ఏదో ఒక రాజకీయంతో ముడిపడి ఉంటాడు. ఇప్పుడు నెహ్రూ గారి మేనగోడలు చేసిందంటే ఆమె నాలాగా ఓ లెఫ్టిస్ట్ రాజ్యాలు ఉన్నదని నేను అనుకోను. అయితే 53 రోజుల వరకు స్పందించలేదండి నలుగురికి చనిపోయిన తర్వాత. అప్పుడు నాకు నిజంగా బాధేసింది. సీనియర్ మోస్ట్ మెంబరు 53 రోజుల వరకు వాళ్ళు స్పందించలేదు. 53 రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు ఖండిస్తున్నారు వాళ్ళు. అది నాకు నచ్చకనే నేను 53 రోజుల క్రితం అంతకుముందు 45 రోజులు 46 రోజులకి నేను ఇచ్చేసాను, వాపస్ ఇచ్చేసాను. సంగతి అది. అయితే మీరు చెప్పిన మాటకు అందరూ అదే అని మాత్రం నేను అనుకోను. ప్రతి ఒక్కరు మానవీయ దృక్పథంతో ఆలోచిస్తారు. వాళ్ళు మంచికి స్వేచ్ఛ ఉండాలి, ఆలోచనకు స్వేచ్ఛ ఉండాలి, ఆచరణకు స్వేచ్ఛ ఉండాలి, ఆలోచన చేయడానికి తినడానికి బట్టలు కట్టుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉండాలి. అంటూనే దీంట్లో ఎక్కువ మంది ఉందో నేను చేయాలి. రైట్ భూపాలరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లైన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత రమేష్ బాబు గారు, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు చెప్పండి చాలా ఘటనలు జరిగాయి. సిక్కులో ఊచకోత జరిగింది, ఆ తర్వాత ఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటన జరిగింది. అత్యాచార ఘటనలు రిపీట్ అవుతూనే గత కొన్ని సంవత్సరాలుగా, ఆ మాటకు వస్తే దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మాత్రమే ఎందుకు ఈ రకమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి? అవి ప్రభుత్వ వైఫల్యాలే కదా. సిక్కులు ఇవాళ తిరస్కరించిన అవార్డులు తిరిగి ఇచ్చేసిన వాళ్ళలో పంజాబ్కు చెందిన రచయితలే ఎక్కువ మంది ఉన్నారు. మరి సిక్కులు ఊచకోత ఘటనలు జరిగినప్పుడు ఒక పంజాబీ రచయిత తనకు వచ్చిన పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయలేదే? దేశవ్యాప్తంగా అత్యాచారాలు విపరీతంగా జరుగుతుంటే ఇది ప్రభుత్వ వైఫల్యం, మాకు అవార్డులద్దరి ఒక రచయిత్రి తిరిగి ఇచ్చేయలేదే? ఇప్పుడు మాత్రమే వస్తుందన్నప్పుడు ఖచ్చితంగా ఇది హిందుత్వ ఎజెండాకు వ్యతిరేకంగా ఉన్నవారో బీజేపీ ఎజెండాకు వ్యతిరేకంగా ఉన్నవారు మాత్రమే తిరిగి ఇస్తున్నారు అనే అనుమానాలకు అవకాశం కలుగుతుందా లేదా? మై స్ట్రైట్ క్వశ్చన్, ప్లీజ్ స్ట్రైట్ ఆన్సర్. ఖచ్చితంగా కలుగుతుందండి, జరుగుతున్నది కూడా అదే, ఖచ్చితంగా జరుగుతున్నది అదే. ఇది ఇందాక ప్రసార మాధ్యమాల మీద జనమాధ్యమాల మీద విషయం కూడా చెప్పారు. ఎప్పుడు ప్రభుత్వం కూడా ప్రసార మాధ్యమాలకు వ్యతిరేకంగానే ఉంటుంది కానీ అనుకూలంగా ఎప్పుడు ఉండదు. వాళ్ళ యొక్క నియంత్రణలన్నీ కూడాను మీడియా మీద పెట్టడానికి ఎప్పుడు ప్రతి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఎమర్జెన్సీని మనం మర్చిపోకూడదు. 75లో పెట్టినటువంటి అత్యవసర పరిస్థితిలో జరిగిన అత్యాచారాలని జరిగినటువంటి
ప్రజా వ్యతిరేక చర్యలని మనం మర్చిపోకూడదు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య పరిధులను దాటిపోయి నియంతృత్వంగా ప్రవర్తించినప్పుడు అట్లాగే జరుగుతుంది. అదేవిధంగా దానికి మరొక కోణం ఏంటంటే ప్రభుత్వాలు ఐడియాలజీస్ని పక్కన పెట్టేసి వాళ్ళ అవకాశం కొద్దీ వాళ్ళ స్వార్థం కొద్దీ పనిచేసినప్పుడు కూడా ఇవన్నీ జరుగుతాయి. చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పిన వాటిల్లో ఒక కమ్యూనిస్టులు కానీ వామపక్ష మేధావులు కానీ వాళ్ళు ఒక వర్గంగా మెల్లగా ఆర్గనైజ్ అవుతూ రకరకాల వాళ్ళలో అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి, అనేక గ్రూపులు ఉన్నాయి. అన్నిటికి సంబంధించిన వాళ్ళు కూడా మెల్లగా ఆర్గనైజ్ అవుతూ ఈ ఇష్యూని ఒక పొలిటికల్ ఇష్యూగా తీసుకొని వాళ్ళు ముందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు. అది తప్పు కాదు, వాళ్ళకి ఉన్న హక్కు అది, రాజకీయంగా వాళ్ళు చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం వామపక్ష వ్యతిరేక ప్రభుత్వం కనుక, లేదా మీరు అంతా చాలామంది ఉంటున్నట్టుగా మతతత్వంతో కూడినటువంటి ప్రభుత్వం అనుకుంటే వాళ్ళ ఐడియాలజీతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. కనుక ఒక ఐడియాలజికల్ క్లాష్గా ఇది పరిణమించేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో నేను భావించేది ఏంటంటే రచయితలు, అభ్యుదయ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి రచయితలు కానీ, సమాజ క్షేమం కోరే రచయితలు వాళ్ళు పురస్కారాలు ఇవ్వడం అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం అయినప్పటికీ కూడా వాళ్ళు దాంతో ఊరుకొని ఉండకుండా సమాజంలోకి వచ్చి వాళ్ళు ఏ లక్ష్యాల కోసం పనిచేస్తున్నారో, ప్రజల ముందు ఆదర్శాలను పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉంది. దాన్ని విస్మరించి కేవలం రాజకీయ కోణంలోనే చూడొచ్చా? ఇది కూడా రాజకీయంలో భాగమే అనుకోవచ్చా? రాజకీయ కోణం ఉంది కనుక రాజకీయ కోణం ఉంది కనుక చూస్తున్నామండి. అయితే దీన్ని రాజకీయంగా పరిష్కారం చేయలేము మనం. రాజకీయంగా పరిష్కారం చేయలేము. సామాజిక ఉద్యమాలు రావాలి, హేతువాద ఉద్యమాలు బలపడాలి, సంస్కరణ ఉద్యమాలు బలపడాలి. దానికోసం రచయితలు పనిచేయాలంటున్నాను నేను. అది లేకుండా అది పాజిటివ్గా చేయాల్సిన పని అది. ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయి. దళిత వర్గాల్లో ఉన్న సమస్యలు ఉన్నాయి, స్త్రీలలో ఉన్న సమస్యలు ఉన్నాయి, ప్రాంతీయ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా రచయితలు నిర్వహించాల్సిన పాత్రను నిర్వహించకుండా వాడు రాజకీయంగా గ్రూపులుగా తయారైపోయి ఊరికే ప్రభుత్వం మీద ఒకటి బురదలడం, ప్రభుత్వం వీళ్ళని అణిచేయాలని చూడడం, ఈ రెండు సమంజసమైన పద్ధతులు కావు. ఈ సమాజ శ్రేయస్సు పనికొచ్చేటువంటి విషయాలు కావు. ఈ పరిస్థితుల్లో నేను ప్రత్యేకించి అన్ని రాజకీయ పక్షాన్ని తప్పడుతున్నాను. రాజకీయ పక్షాలు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి సరిగా లేదు. ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా రచయితలే సైద్ధాంతిక అసహనం అని కామెంట్ చేసిన, లేకపోతే ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగా సెక్యులర్ వ్యాధిగ్రస్తులు ఈ రచయితలు ఎవరైతే తిరిగిస్తున్నారో వీళ్ళు వ్యాధిగ్రస్తులు అనే కామెంట్ చేసినా ఇది ఏ రకంగా వాతావరణం, మంచి వాతావరణాన్ని కలిగిస్తుంది సమాజంలో. వారు కొన్ని అభిప్రాయాలతో విభేదించి జరుగుతున్న కొన్ని ఘటనలతో విభేదించి వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దట్ ఈస్ దేర్ రైట్. తిరిగి చేయడము అనేది వారి రైట్. అంతేగాని వారిని వ్యాధిగ్రస్తులుగా పేర్కొనడము, లేకపోతే ఇంకోటి ఏదో రంగు పోయడము, వీళ్ళు కూడా రంగు పోయడం వ్యాధిగ్రస్తులని, ఇది ఏ రకమైన డెమోక్రసీ? ఈ డెమోక్రసీ అంటే భారతదేశం మీద విషయం జరిగిన పాకిస్తాన్ రాయబారి మన దేశంలో ఆయన పుస్తకం విడుదల చేస్తేనే అది డెమోక్రసీ, అది లౌకికవాదము. సుధీంద్ర కులకర్ణి, సరే నేను ఆయన నిర్దేశం బోదలుచుకోలేదు, మా రాపుల ఆంధ్రభాస్కర్ గారు చెప్తా ఉన్నారు. అరుణ్ శౌరి గురించి వారు ఎప్పుడు మాట్లాడతారని నేను చూస్తూ ఉన్నాను. నిజంగా అరుణ్ శౌరి గారి గురించి మాట్లాడితే 73 సంవత్సరాల వయసులో ఆయన మాట్లాడిన ప్లాట్ఫామ్లో నిజంగా ఏం మాట్లాడుతున్నాం మనం అంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ రెస్పెక్ట్ హిజ్ టోటల్ పర్సనాలిటీ. కానీ అదే సమయంలో ఎంఎల్ ఫోతాదార్ గారు, కాంగ్రెస్ నెహ్రూ గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రులైనటువంటి ఎంఎల్ ఫోతాదార్ గారి గురించి రాహుల్ గాంధీ గారి గురించి ఇచ్చిన కామెంట్స్ని వారు మర్చిపోతున్నారు. ఆయన ఏ పోస్టుకు పనికిరాడని మాట్లాడి నిన్న. తెలుగులో స్వచ్ఛంగా చెప్పుకోవాలంటే మనం ప్రాకృత భాషలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి కానీ ప్రధానమంత్రి చేపట్టడానికి అంతకంటే అర్హుడు కాదు, పనికిరాడని చెప్పినటువంటి విషయాన్ని వారు మర్చిపోతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ నియంత్రణ లేదనే విషయాన్ని అరుణ్ శౌరి చెప్పుండొచ్చు కాక, కానీ అంతర్జాతీయంగా పేరుంది. కొద్దిలో యుఎన్ సెక్రటరీ మిస్ అయినటువంటి శశి థరూర్ వాళ్ళ కాంగ్రెస్ ఎంపీ మోడీ గారిని పొగిడితే ఎంత అసహనం కాంగ్రెస్ పార్టీలో కనపడింది. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు దేశంలో డెమోక్రసీ కనపడలేదు. ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా పాలక పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులని ఎవరైనా కీర్తిస్తే తట్టుకున్నట్టు సాక్షాత్తు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా శశి మీద అరిచింది, వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి. ఇంతకంటే అసహనం ఏం కనపడాలి? అంటే అధికారం లేకపోతే మీ అసహనము ఎన్ని రూపాలుగా బయటకు వస్తుందో ఈ సాహిత్య అకాడమీ అవార్డుల రూపంలో కూడా కనబడుతోంది. నేను ఎందుకు చెప్పానంటే 1986లో నయనతారా సేగల్ గారికి, ఒక నిమిషం అన్న, 1986లో నయనతారా సేగల్ గారికి అవార్డు ఇచ్చారండి. 84లో సిక్కులు ఉచకొచ్చు జరిగింది. మరి అదే రోజే మా కుటుంబం యొక్క కారణంగా ఉచకొచ్చు జరిగింది కాబట్టి నేను అవార్డు తీసుకోను అని ఆ రోజు అనుంటే ఓహో రచయితలు ఇట్లా తీసుకోరు, ఈ విధంగా నిరసన ప్రకటిస్తారని చెప్పి ఇప్పటిదాకా వన్ పాయింట్ అండి. నేను చెప్పేది ఏంటంటే ఈ నేపథ్యం ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కొంతమంది యాడ్ అయి ఉండొచ్చు. కాబట్టి ఇంకో విషయం చెప్తాను నేను. మీరు తస్లీమా నస్రీన్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏఆర్ రెహమాన్కు ఒక ఫత్వా జారీ చేసింది ఒక సంస్థ, ముస్లిం సంస్థ, ఎక్కడ బాంబేలోనో ఢిల్లీలోనో. వాళ్ళు ఎప్పుడు చేశారు? వందే మాతరం పాటకి, వందే మాతరం గీతానికి స్వరకల్పన చేసిన తర్వాత ఫత్వా జారీ చేస్తే ఈ దేశంలో లౌకికవాదులు అని చెప్పుకున్నటువంటి కుహనా లౌకికవాదులు ఎవరు, ఈ మేధావులు, ఈ పక్షానికి చెందిన వాళ్ళు, రిటర్న్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదే?
భారతదేశం ఖ్యాతిని అంతర్జాతీయంగా తీసుకుపోయినటువంటి ఏఆర్ రెహమాన్ అంటే మీ యొక్క నిరసన ఎవరైనా రచయితలు చచ్చిపోతేనేనా? వందే మాతరం గీతానికి ఒకటే మాట, ఒక చూసి ప్రశ్న, I'm asking. మీ యొక్క నిరసన ఎవరైనా రచయితలు చచ్చిపోతేనేనా, లేకపోతే సామాన్యులు అనేక మంది అనేక విషయాలుగా చచ్చిపోతున్నటువంటి కారణానికి మీకు ఎప్పుడు కూడా ఈ గుర్తు రావా? Right, భాస్కర్ గారు, please respond. ఇక్కడ వివక్ష కూడా కనబడుతుంది. కొన్ని ఘటనల్లో కొన్ని రకాలుగా స్పందిస్తూ, కొన్ని ఘటనల్లో కొన్ని రకాలుగా స్పందిస్తూ వారిలో ఉన్న రాజకీయ భావజాలానికి మేధావులు అనే భావజాలాన్ని జోడించి ఈ రకంగా స్పందిస్తున్నారనే ఒకటి మాత్రం మనకు క్లారిటీగా కనిపిస్తుంది. క్లియర్గా మనం కొంచెం డీప్గా ఆలోచిస్తే కొంతమంది విషయాలు, అందరూ కాకపోవచ్చు. మిత్రమా వెంకటకృష్ణ, యా, నా సోదరుడు శ్రీధర్ రెడ్డి చాలా దూరదృష్టితో చాలా చక్కగా సమన్వయపరిచి విశ్లేషించగలిగినటువంటి వ్యక్తి. కానీ తనలో జీర్ణించుకుపోయినటువంటి సైద్ధాంతిక ప్రకోపం పూర్తి సమాజం పైన, వారి అధికార పక్షం, వారికి ఒక మాతృ సంస్థగా విశ్వ సంస్థగా ఉన్నటువంటి వారి విశాల సంస్థ ద్వారా కబంధ హస్తాలతో రేపు కబలించనున్నటువంటి ప్రవృత్తికి సంకేతంగా సోదరుడు శ్రీధరుని పలుకులు చూస్తూ ఉంటే రేపటి నాటి ఎంతటి విష పరిణామాలు ఉండబోతున్నాయి. దాని ద్వారా భారతీయ సమాజం ఇంకెంత అతలాకుతలం కానున్నది అనేటువంటి సంకేతాలు నాకు కనిపిస్తా ఉన్నాయి. మిత్రమా వెంకటకృష్ణ, నేను నిందించడం కోసం చెప్తున్నటువంటి విషయం కాదు ఇది. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా సైద్ధాంతిక ప్రకోపం కాదు, ఇది సైద్ధాంతిక పరమైనటువంటి పరిణితి అనే విషయాన్ని మీరు గమనించాలి. దేశంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు జీర్ణించుకోలేని మీలో అసహనము, మాలో పరిణితి కనబడుతోంది. దానికి ఏం చెప్పాలి నేను? ఇది సైద్ధాంతిక ప్రకోపం కాదు, సైద్ధాంతిక పరిణితి అని చెప్తా ఉన్నాను. ఐ రిపీట్. చెప్పండి. మిత్రమా వెంకటకృష్ణ, నా సోదరా శ్రీధర, నేను చెప్పేటువంటి పదాలను కూడా వినడానికి సిద్ధంగా లేనటువంటి నీ స్పందించాలన్నా మీరు మాట్లాడేది నా గురించి కదా. దానికి పరిణతి. నేను ఎంతో సామరస్యంతో, ఎంతో చిరునవ్వుతో మిమ్మల్ని ప్రశంస చేస్తూ నావాడివని, సైద్ధాంతిక విరోధి అయినప్పటికీ నావాడివని చెప్పేటువంటి నా ప్రశాంతమైనటువంటి, అన్నిటికన్నా ముఖ్యంగా నేను నా మిత్రుడు వెంకటకృష్ణ అడిగినటువంటి దానికి నేను జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మాగ్రహం వ్యక్తమవుతోంది భారతదేశంలో. సాహితీ సృజన, ఆలోచన పరులు, చైతన్యవంతులు కలత చెందుతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, నిరక్షర కుక్షి అయినటువంటి భారతీయుడు కూడా అయోమయానికి, ఆందోళనకు ఎటువైపు దారి తీస్తున్నది అనేటువంటి వేదన కనిపిస్తోంది. ఈ దశలో జరుగుతున్నటువంటి చర్చ ఉదాత్తంగా వారిలో విశ్వాసం కలిగేటువంటి రీతిలో మనమందరం క్షేమంగా భారతదేశంలో ఉన్నాము అనేటువంటి విశ్వాసాన్ని పదిలపరిచేటువంటి రీతిలో పాలక పక్షం నుంచి స్పందన ఉండాలి తప్ప అణిచివేయబోతున్నాం అనేటువంటి ఒక స్పందన ధోరణి ప్రమాదకరమని నేను ఈ సందర్భంగా అరుణ్ చౌదరి గారి వయసును గుర్తు చేస్తారు. ఎమ్మెల్యే ఫోతేదార్ గారి వయసును నేనేం గుర్తు చేయడం లేదు. అంత మాత్రమే కాదు, ఎమ్మెల్యే ఫోతేదార్ గారు ఇందిరాగాంధీ గారి అనుచరుడు, ప్రీతిపాత్రుడైనటువంటి శిష్యుడు. అందులో భాగంగా ఆయన వ్యక్తం చేసినటువంటి భావాలన్నింటినీ కూడా మేమెంతో గౌరవప్రదంగా స్వీకరిస్తా ఉన్నాం. దాని ద్వారా ఒక హెచ్చరికగా స్వీకరించి అంతర్గత సంస్థాగత నిర్మాణానికి అవసరమైనటువంటి జాగ్రత్తల కోసం దాన్ని వినియోగం చేసుకుంటామే కోసం వాడుకోమని మనం చేస్తాం. అది పార్టీపరమైన చర్య, పార్టీ పరంగా స్వాగతించదగ్గ చర్య. అది ఎలాంటి మంచి జరిగినా దేశానికి మంచి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది. ఎందుకంటే జాతీయ పార్టీ, అలాగే బీజేపీ ఒక జాతీయ పార్టీ. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. డెఫినెట్గా మీ ఆలోచనతో మేము కూడా ఏకీభవిస్తాం. ఇక్కడ రకరకాల ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో జరిగే ప్రతి ఘటన కాకపోయినా కొన్ని ఘటనలు మాత్రం కొన్ని వర్గాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఘటనలే, సందేహం లేదు. అది మాంసం తినడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే రచయితల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల దళితుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు. అవి ఆందోళనకరమైనవే. కానీ ఇంతకుముందు జరగలేదా? పాయింట్ నెంబర్ 1. మీరు ఇందాక చెప్పారు, ఒక పీపుల్స్ డాక్టర్, ప్రజా వైద్యుడు. మన దగ్గర ప్రజా వైద్యుడిని నడి రోడ్లు ఎన్కౌంటర్ చేశారండి. ఒక రచయిత తిరిగి ఇవ్వలేదే, ఒక రచయిత స్పందించలేదే. మన దగ్గర ఒక మహిళని ముక్కలుగా నరికి అక్కడ ఒక ముక్క పడేశారు. ఒక్కరు స్పందించలేదే, ఒక్కరు మాట్లాడలేదే. సాయుధ పోరాటంలో ఉన్న నక్సలైట్లు తప్ప బయట ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడేదా? గద్దరు, వరవరరావు లాంటి 2-3 మినహాయిస్తే ఒక అవార్డు తిరిగి ఇవ్వలేదే. ఆమె మహిళగా కనిపించలేదా? ఆ డాక్టర్ మీకు డాక్టర్గా కనిపించలేదా? ఢిల్లీలో అంత పెద్ద అత్యాచార ఘటన దేశమంతా స్పందిస్తే ఇది అన్యాయం, అక్రమం, దేశమంతా స్పందిస్తోందని యువత మొత్తం స్టూడెంట్స్ అందరూ రోడ్లు ఎక్కితే ఒక్క రచయిత అవార్డు తిరిగి ఇవ్వలేదే. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి దేశంలోని. అప్పుడు లేదా స్పృహ?
ఇవన్నీ ప్రశ్నలు అడిగితే సమాధానం ఉన్నాయా ఈ రచయితల దగ్గర కానీ వీళ్ళ దగ్గర కానీ? రమేష్ గారు. ఖచ్చితంగా మనం మీరు చెప్పిన ప్రతి ఘటనకి తమ స్థాయిలో తమ పద్ధతుల్లో స్పందించారు. విపరీతమైన సాహిత్యం వచ్చింది, ప్రతి దానికి వ్యతిరేకంగా వచ్చింది. ఈ నిరంకుశానికి మీరు దేశంలో ఒక తిరుగుబాటుగా నేను ఫీల్ అవుతున్నా. ఈ తిరుగుబాటు అనేది గతంలో ఎందుకు కనిపించలేదు? అవార్డు ఇవ్వడం అనే నిరసన అన్న రూపం ఇప్పుడు వచ్చింది. ఇదొక నిరసన రూపం వచ్చింది. ఒక్కొక్క నిరసన ఒక్కోసారి వస్తుందండి, ఒకసారి ధర్నా వస్తుంది, ఒకసారి పెద్ద ఎత్తున సాహిత్యం వస్తుంది, నిరసన రూపాలు రకరకాల పద్ధతుల్లో వస్తాయి. ఈసారి ఇది అనుకోకుండా ఒకళ్ళ నుంచి వచ్చిన నిరసన రూపం అది. ఇదేమో ప్లాన్డ్ గా ఆయన చెప్పినట్టు ఎవరో ఒకళ్ళు భావజాలంతో రుద్దింది కాదు. ఇందులో ఒక్కళ్ళు నెహ్రూ గారి మనోరాలని కూడా కాదు, ఒకళ్ళు చేసిన తర్వాత ఆ నిరసన రూపం నచ్చి మిగతా వాళ్ళందరూ తీసుకున్నా తప్ప ఇక్కడ మీరు ఎందుకు ఈ నిరసన రూపం తీసుకున్నారు? ఇంకొక నిరసన రూపం ఇట్లనే ఉండాలి. నచ్చి వెళుతున్నారా? నిరసన వ్యక్తం చేసిన వారు నచ్చి వెళుతున్నారు. నిరసన వ్యక్తం చేసిన వారు వెళ్ళే వాళ్ళు కాదు. వీళ్ళు ఆ వ్యక్తి యొక్క భావజాలం వీళ్ళెవరికి నచ్చింది కాదు. ఇక్కడ మరి టాపికే మారింది, మీరు అర్థం చేసుకుంటలేరు. విషయం ఏంటి? మొత్తం రకరకాల భావజాలాలు ఉన్న వాళ్ళు తిరుగుబాటు చేస్తే లేదా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉంటే దాని గురించి మనం అర్థం చేసుకోకుండా ఫోతేదారు అరుణ్ చౌరీ లేకపోతే కాంగ్రెస్ ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నప్పుడు డెఫినెట్ గా పొలిటికల్ టచ్ ఉంటుంది దానికి. అది అవసరం కూడా దేశానికి. మీరు అన్నట్టు ఇది రాజకీయ పరమైన అంశమా? ఎస్, రాజకీయం అంటే పొలిటికల్ పార్టీసే కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పొలిటికల్ పార్టీస్ ఉండొచ్చు. ఇస్తున్న రచయితలు కూడా పొలిటికల్ యాంగిల్లో తిరిగి ఇస్తున్నారని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? నేను చెప్పేది వినండి. రాజకీయం అంటే పాలనా వ్యవస్థ వచ్చిన కాలం నుంచి ప్రశ్నని చంపిన కాలం నుంచి ఎక్కడైతే మొట్టమొదటి ప్రశ్న శాంతి పర్వంలో మహాభారతంలో చార్వాకుడిని చంపిన దగ్గర నుంచి మొదలుపెట్టి చంపడం అనే దాని మీద రాజకీయం అంటే పాలన ఎవరి తరఫు నిలబడ్డారు ఏమిటనేది. రాజకీయ పార్టీలు పాలన కాదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం రాజకీయం కాదండి. రాజకీయం అనే దాన్ని మనం అట్లా అర్థం మార్చేస్తున్నాం. రాజకీయ పార్టీలు ఉంటేనే రాజకీయ భావజాలం అంటున్నాం. రాజకీయ భావజాలం అది కాదు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా భావజాలాలు ఉంటాయి. ఆ భావజాలాల మధ్య ఘర్షణ జరుగుతుంటది. ఆ ఘర్షణ మీద నిరంతరం దాడులు జరుగుతాయి. ఆ దాడులకు వ్యతిరేకంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకే రకరకాల నిరసన రూపాలు వస్తాయి. హేతువాదం మీద, ప్రశ్నని తట్టుకోలేక, హేతువాదాన్ని తట్టుకోలేక, హేతువాద భావజాలానికి భౌతికవాద భావజాలం మీద నిరంతరం దాడి జరుగుతూనే ఉంది. ఆ దాడికి అనేక సార్లు అనేక సందర్భాల్లో నిరసన రూపాలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నేను నా చిన్నప్పటి నుంచి జన విజ్ఞాన వేదిక సభలు ప్రచారాలు చూస్తున్నా. నేను నా చిన్నప్పటి నుంచి జన చైతన్య వేదిక సభలు సమావేశాలు చూస్తూనే ఉన్నా. ఎక్కడ మూఢ ఘటనలు జరిగినా, ఎక్కడ మంత్రాలకు సంబంధించిన ఘటన జరుగుతుంటాయి, అక్కడికి వచ్చి వారిని ఆ చైతన్యపరచడం ఇవన్నీ చేస్తూ ఉంటే చూస్తూనే ఉన్నా. మీ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఏనాడు ఏమీ లేని స్పందన ఇవాళ ఏదో కొత్తగా క్రియేటివిటీ అని చెప్తున్నారు మీరు. నాకు అది అర్థం కావట్లేదు. నేను అడుగుతున్నది ఒకటే, ఇప్పుడు కొత్తగా ఒక నిరసన రూపం కొత్తగా వచ్చింది, ఇది ఒక కొత్త రూపం కాబట్టి అందరూ ఫాలో అవుతున్నారు అంటున్నారు మీరు. ఇన్నాళ్ల నుంచి లేనిది, ఇన్నాళ్ల నుంచి జరుగుతున్న దాడు చదివితే మీరే చెప్తున్నారు కదా. ఇవాళ కొత్తగా రావడానికి ఇప్పుడున్న బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇవన్నీ వచ్చాయంటే సమాధానం ఉందా? ఉంది, చెప్పండి. నేను అన్నది ఇది ఒక రకరకాల రూపాలు ఉంటాయి, అందులో ఇదొక రూపం అన్న తప్ప ఇదేదో కొత్తగా వచ్చిన క్రియేటివిటీ అనలే. సాహిత్య అకాడమీ అవార్డులు తిరస్కరించడమా, లేకపోతే ఇంకొక అవార్డు తిరస్కరించడమా, అది రకరకాల అవార్డులు చాలా సార్లు వాపసు ఇచ్చినవి ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా ఈ రోజు వాపసు ఇవ్వడం. కాబట్టి ఈ దాడులు ఇవన్నీ జరుగుతాయండి. ఖచ్చితంగా రాజకీయ భావజాలం ఉంటది. అది ప్రధానమైనది ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, ఈరోజు ఏ పార్టీకి సంబంధం లేకున్నా కేవలం హేతువాద భావజాలాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేసినందుకు, అధికారంలో ఉండే భావజాలానికి భిన్నమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు దాడులు జరుగుతూ ఉంటే వాటికి నిరసన. శ్యామల గారు, ఇక్కడ ఈ ఘటనలు ఇవాళ కొత్త కాదు, చాలా కాలం నుంచి జరుగుతున్నాయి. ఆ మాటకు వస్తే స్వాతంత్రం రాకముందు జరిగే, స్వాతంత్రం వచ్చినాక సోకాల్ డెమోక్రటిక్ ఇండియాలో కూడా జరిగాయి. ఈ ప్రజాస్వామ్యవాదుల్ని,
ఆయన అన్నట్టుగా ప్రశ్నించే వారిని ఇవాళ ఎవరో కొంతమంది వ్యక్తులు మసిపూస్తున్నారో రంగు పూస్తున్నారో లేకపోతే దాడులు చేస్తుండవచ్చు. రాజ్యం కాల్చి చంపింది, చాలామందిని ఎన్కౌంటర్ చేసింది, చూసాం మనం, ప్రత్యక్ష సాక్షులు మనం. మా రాబోలు ఆనంద్ భాస్కర్ గారు వార్తలు రాసి ఉంటారు ఆ ఎన్కౌంటర్ల మీద. నేనైతే పుంకాలుగా రాశాను, నాకు సుదీర్ఘమైన అనుభవం ఉంది ఎన్కౌంటర్ల మీద. ఏనాడు ఎవరు మాట్లాడలేదే. బెల్లి లలిత ముక్కలుగా చేసి అక్కడొక ముక్క మారేస్తే ఒక్క రచయిత నాకు ఈ అవార్డు వద్దు, ఇది రాజ్యం చేస్తున్న హింస, నేను ఈ అవార్డు నాకు తిరిగి ఇచ్చేస్తున్నాను ఒక్కరు మాట్లాడలే. అంటే అప్పుడు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నానంటే దానికి కారణం ఇప్పుడు చూస్తున్న కోణం వేరుగా ఉంది. రచయితలు ఇప్పుడున్న పాలక వర్గాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా ఎవరైనా? ఒకవేళ అప్పుడు కూడా ఇచ్చి ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఇచ్చేదానికి శాంటిటీ ఉండేదేమో. ఒకటి దీన్ని ఈ చర్చని ఇంత పరిమితం చేసి ఆలోచిస్తే ఇట్లాగే ఉంటుందనేది నా ఉద్దేశం. రైటర్స్ ఇప్పుడు రిటర్న్ ఇస్తున్నారంటే అది ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును రిటర్న్ ఇస్తున్నారు. వీళ్ళందరూ చాలా మామూలు సేఫ్ లైఫ్ భద్రత కలిగిన రచయితలు. వీళ్ళ పట్ల మాలాంటి వాళ్ళకు కూడా ఒక రకమైన అసంతృప్తి ఉంది. వీళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్ రైటర్స్. వీళ్ళకు అట్టడుగునున్న వాళ్ళ సమస్యలు కానీ అట్టడుగునున్న ఆదివాసులై దళితులై కానీ వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదనే ఒక బాధ మాకుంది. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అవార్డులను రిటర్న్ ఇస్తున్నారంటే ఒకటి ఆలోచించాలి మనం. దీన్ని ఒక యాదృచ్ఛిక సంఘటనగా చూస్తే ఇట్లా ఎదురుబదురు ముచ్చటలాగానే ఉంటుంది. ఇంకా కొద్దిగా లోతుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు లోతుకు వెళ్ళాలంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వము బీజేపీ/RSS ఇవన్నీ కలిసి // ఏవేవైతున్నాయో వాటి శాఖలు వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో జరిగిన కొన్ని పరిణామాలు మొత్తము పాఠ్యాంశాలను, కరికులమును, ఎడ్యుకేషన్ సిస్టమ్ను మొత్తం కూడా మారుస్తున్నారు. అంతకుముందు అందులో ఉన్న సెక్యులర్ రొమిలా తాఫర్ లాంటి వాళ్ళు కూడా అందుట్లో ఉన్న వాళ్ళని పూర్తిగా పక్కకు పెట్టి ఇప్పుడు కేవలము ఇక్కడ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ అవార్డులు రిటర్న్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా యాంటీ హిందూ కాదు. వీళ్ళు బహుజననో లేకపోతే దళిత పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళు కాదు. వీళ్ళు కూడా పర్సనల్ లైఫ్లో హిందూస్, పబ్లిక్ లైఫ్లో సెక్యులర్స్. ఎవరు దళితవాదాన్ని ఓన్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే వాళ్ళకి పరిచయం కూడా లేదు, ఓన్ చేసుకున్నది కూడా తక్కువనే. వీళ్ళు కూడా ఎవ్వరూ హిందుత్వకు వ్యతిరేకం కాదు, మేము హిందువులం కాదు అని కూడా ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఒక మాట అనలేదు. ఈవెన్ మన దగ్గర ఉన్న హేతువాదులు కానీ, లెఫ్టిస్టులు కానీ, ఇంకా ఎవరైనా కానీ అనలేదు. వీళ్ళందరూ ఇప్పుడు ఆ స్థాయికి వచ్చిండ్రంటే నేను అనుకుంటాను వాళ్ళకున్న చాలా ప్రమాదం అనిపించింది. ఈవెన్ ఈ మాత్రం మాట్లాడే అవకాశం కూడా మాకు లేకుండా పోతుంది. కాబట్టి అది మాకు ఒక లెసన్గా చూపిస్తున్నారు. వీళ్ళు ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి ఉండండి మీరు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ మొత్తం కూడా మతాన్ని, అధికారాన్ని వేరుగా ఉండే అవకాశము ఎవ్వరికీ కనబడట్లేదు. అధికారాన్ని వేరుగా ఉంచట్లేదు. వేరుగా చూడలేని పరిస్థితి కూడా ఉందనేది ఒపీనియన్. వాళ్ళు ఉంచట్లేదు కాబట్టి మనం చూడకనబడదు. అయితే అధికారాన్ని మొత్తం కూడా మతంను తీసుకొచ్చి అధికారానికి మతాన్ని ఒక వాహికగా ఉపయోగించే మెకానిజం చాలా సీరియస్గా చేస్తుంది. కానీ మామూలు అందరు కూడా అది ప్రైవేట్ లైఫ్గా ఉండాలి అంతే. అందుట్లో కొంత సైన్స్ ఉండాలి, కొంత సెక్యులరిజం అనే మాట కూడా ఈరోజు అవుట్డేటెడ్ అయిపోయింది. సెక్యులరిజం అంటేనే హిందూ వాదము అనేది. సెక్యులరిజం అంటే ఒక తిట్టులాగా అయిపోయింది. కాబట్టి ఎవరు ఇష్టపడరు. కాబట్టి అదో ప్యాషన్ అయిపోయి ఊతపదం అయిపోయింది, వాల్యూ లేకుండా అయిపోయింది. కాబట్టి ఆ మాటను యూజ్ చేయడం నాకు చర్చను చూసి స్పందిస్తానని డాక్టర్ మల్లు రవి గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లైన్లోకి వచ్చారు. వారి ఒపీనియన్ కూడా తీసుకుందాం. రవి గారు నమస్కారం అండి. వెంకటకృష్ణ గారు. రవి గారు, ఈ అవార్డులు తిరిగి ఇచ్చేయడం, రచయితలు, సాహితీవేత్తలు తమకు ప్రభుత్వం ఎంతో గౌరవించి గుర్తించి ఇచ్చిన పురస్కారాలు తిరిగి ఇచ్చేయడం అనేది దేశంలో ఒక తీవ్రమైన పరిణామంగా మనం చూస్తే, ఒక రకమైన పాలక వర్గాల తీరుకు వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటుగా మనం చూస్తే, అది బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటు అనుకోవాలా, లేక నెహ్రూ గారి మనవరాలు ఇచ్చింది కాబట్టి మనం కూడా ఫాలో అవుదామని ఇచ్చినట్టుగా కనపడుతుంది అనుకోవాలా? వెంకటకృష్ణ గారు, ఇది కరెక్ట్ టైంలో ఈ చర్చను మీరు పబ్లిక్ ముందు పెట్టినందుకు ముందు మీకు ధన్యవాదాలు చెప్తూ, నేను ఒక విషయం మీ దృష్టిలో తీసుకొని రావాలని ఈ చర్చ ఫాలో అవుతూ నేనే ఫోన్ చేశాను. ఏంటంటే ఇవాళ భావ వ్యక్తీకరణ చేయడానికి మాట్లాడటమే కాకుండా రాయటం, రాసిన దాన్ని ప్రజల్లో ముందు పెట్టడం అనేది ఈ భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ జరుగుతున్నటువంటి
ఒక ప్రక్రియ. అవును. దాంట్లో భాగంగా రైటర్స్ మ్మ్. రాసి వాళ్ళ అభిప్రాయాన్ని బయట పెట్టినప్పుడు నిన్న మొన్న కర్ణాటకలో కానీ ఇంకో దగ్గర కానీ ఒక మెజారిటీ అభిప్రాయమే కాకుండా మైనారిటీ ఉన్నా కూడా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్న సందర్భంలో వాళ్ళ రాతల మీద దాడి జరగటం, రంగులేయటం, లేకపోతే విరాదాలటం కాకుండా అసలు మనుషుల్లే చంపేసేటటువంటి ఒక సంస్కృతి కొత్తగా భారతదేశంలో నిన్న మొన్న మొదలైంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా స్వేచ్ఛకి వ్యతిరేకంగా ప్రాణాలే తీసేస్తున్నారనే ఉద్దేశంతో ఈ చర్చ అదే కదా రవి గారు చర్చ అదే కదా, మనుషుల్నే చంపేసే సంస్కృతి కొత్తగా వచ్చిందని మీరు అంటున్నారు. కాదు, ఇంతకు ముందు రాజ్యం చంపేది ఇప్పుడు వ్యక్తులు చేస్తున్నారు. రాజ్యమే చేసినప్పుడు కనిపించని స్పందన ఇప్పుడు ఏమిటికి వస్తుంది అనేది. రైటర్స్ ని చంపేటటువంటి పరిస్థితి ఈ మధ్య జరిగింది. దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు తప్ప ఎక్కడో ఎవరినో చంపారనో లేకపోతే యుద్ధంలో ఇట్లయిందనో కింద సామాజిక అన్యాయం జరిగిందోనో కాదు జరిగేది. ఇక దాన్ని ఆ భావ వ్యక్తీకరణకి వ్యతిరేకంగా ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితులు ఉన్న ప్రభుత్వం ఉదాసీనతగా ఉంది, అందువలనే జరుగుతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నారనేది మా అభిప్రాయం. రైట్. ఒక్క నిమిషం రవి గారు, మీతో శ్రీధర్ రెడ్డి గారు, మీతోనున్న రాపోల్ ఆనంద్ భాస్కర్ గారితో శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్ ముగిద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దైన్యంత పరిస్థితి ఎట్లుందంటే భారతదేశాన్ని ఎవడన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా తిడితే కూడా ఆనందపడే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒకటి, కల్బుర్గి గారి వయస్సు, ఆయన చనిపోయిన నేపథ్యము, గోవింద్ బన్సారే గారు చనిపోయిన నేపథ్యము, నరేంద్ర దబోల్కర్ గారు చనిపోయిన నేపథ్యము, వాటి కారణాలు పూర్తి వినండి మేడం, వినండి. చనిపోయినా చంపబడ్డా, చనిపోతే చంపబడితే అందరికీ తెలుసండి, అందరికీ తెలుసు. మీరు నాకు చెప్పలేరు, నేనేం మాట్లాడను. వారు చంపబడ్డ నేపథ్యం ఏదో ఉందో, హత్య చేయబడిన నేపథ్యం ఉందో దాని గురించి పూర్తి స్థాయిలో సమాచారము నిర్ధారణ కాకుండానే దీనికి ఏదో ప్రత్యేకమైనటువంటి హిందూ శక్తులకు ప్రమేయం ఉందని చెప్పేసి నిర్ధారించినటువంటి హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఎవరైనా ఇచ్చారా? అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీకు తేల్చడానికి? అంటే దాన్ని నిగ్గు తేల్చడానికి మీకు ఎన్ని సంవత్సరాలు? ఇందిరాగాంధీ గారు చనిపోతే, రాజీవ్ గాంధీ గారు చచ్చిపోతే ఎన్ని రోజులు పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వానికి? అది వేరండి. అది కాదా? అంటే ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను ఇప్పుడే అందుకే నా వ్యాసంలో ఏం రాశాను, దీన్ని మీరు హిందుత్వ శక్తుల ప్రమేయమని మతం రంగు ములిపే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని కాదు, నా వ్యాసంలో నేను రాశాను. చెప్పేదేనండి, నేను ఏమంటానంటే ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఖచ్చితంగా చేస్తాయి మీద పదే పదే హెచ్చరికలు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సిద్ధరామయ్య గురించి మాట్లాడేటువంటి శక్తి వారికి ఉండదు, లేకపోతే అఖిలేష్ యాదవ్ ఉంటే ఆయన గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. పశ్చిమ బెంగాల్లో లేకపోతే అంతకుముందు ముఖ్యమంత్రి ప్రశ్నించరే, కర్ణాటక ముఖ్యమంత్రి మీరు కూడా, మీరందరూ కూడా కర్ణాటకలో జరిగిన ఘటనకి కర్ణాటక ప్రభుత్వాన్ని కదా ప్రశ్నించాలి. లాండ్ ఆర్డర్ ఎవరి ఇష్యూ? కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ సబ్జెక్ట్, దాని గురించి ఎవరు మాట్లాడారు? అంటే సిక్కులో ఉచ్చగో జరిగితే అసలు కాంగ్రెస్ పార్టీ హక్కుల గురించి ఎట్లా మాట్లాడుతుందండి? కాంగ్రెస్ పార్టీ బాబు రణసత్యం గురించి మాట్లాడుతుంది. 75 ఎమర్జెన్సీ పెట్టి మొత్తం దేశంలో నొక్కిన మీరు, ఒక కుటుంబం యొక్క రాజరికం కోసం ఈ దేశాన్ని మొత్తం దుర్మార్గం చేసినటువంటి మీరు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మీ పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీ గతంలో దేశంలో వందలాది సంఘటనలు ఇంతకంటే పెద్దవే చాలా జరిగాయి. అప్పుడు స్పందించని ఈ రచయితలు, కవులు కేవలం ప్రధానిని, ముఖ్యమంత్రిని ఏదో విధంగా అబాసుపాలు చేయడానికి ఇలా చేస్తున్నారు. ఈ విధంగా పురస్కారాలు వెనక్కి తీసుకోవడం మరి దేశానికి, రాష్ట్రానికి వారికి కూడా మంచిది కాదు. తమ రచనలతో ప్రజల్ని మేల్కొల్పాల్సిన రచయితలు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తమకు ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేయడం సమంజసంగా లేదు. అందుకు బదులుగా సమాజంలో దుష్కార్యక్రమాలు చేసేటువంటి దుర్మార్గులను శిక్షించే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. గత ప్రభుత్వ కాలంలో కూడా మతపరమైన, సామాజిక పరమైన దాడులు జరిగినాయి. కానీ అప్పుడు ప్రభుత్వము, సమాజము బాధపడ్డ వాళ్ళకే సపోర్టుగా ఉండేటివి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వం యొక్క నాయకులు ఎవరైతే దాడికి పాల్పడుతున్నారో అటువంటి క్రిమినల్స్కే సపోర్ట్ చేయడం వల్ల సాహితీవేత్తలంతా తిరగబడుతున్నారు.
సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రకటించిన అనేక సందర్భాల్లో వివిధ మాధ్యమాల్లో, ప్రచార మాధ్యమాల్లో, పత్రికల్లో కావచ్చు, టీవీ ఛానళ్ళలో కావచ్చు, ఇంతకంటే అర్హులైన వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళకి కూడా వచ్చి ఉండాల్సినటువంటి చర్చా కార్యక్రమాలు అనేక బాగా జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చేసే ప్రక్రియను చూస్తుంటే వారు సమాజంలో వారి బాధ్యతను నిర్వహించే బదులు ప్రజలను చైతన్యవంతులను చేసి ఉండే సమస్యల్ని గుర్తించేటట్టుగా చేసే బదులు వెనక్కి ఇచ్చేయడం వల్ల రాజకీయ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారేమో అన్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. అది దేశవ్యాప్తంగా సాహితీవేత్తలు తమకు వచ్చిన సాహితీ పురస్కారాలను తిరిగి ఇచ్చేయడం పైన ప్రజల నుంచి వచ్చిన కొన్ని రియాక్షన్స్ మాత్రమే, చాలా వచ్చిన సమయాభావం వల్ల అన్నిటినీ టెలికాస్ట్ చేయలేకపోతున్నాం. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ భాస్కర్ గారు, అలాగే రమేష్ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. రమేష్ గారు అండ్ శ్యామల గారు, శ్రీధర్ రెడ్డి గారు, టెలిఫోన్ లైన్లోకి వచ్చిన భూపాలరెడ్డి గారు అండ్ మల్లిరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించిన ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. పార్టీలు అప్పుడే కుస్తీ పట్టుబడుతున్నాయి. చాలా పార్టీల్లో అభ్యర్థిత్వం కోసం పోటీ ఎక్కువగా ఉంది. అది పోటీనా లేక నిజంగానే పార్టీలకు అభ్యర్థులు లేక వెతుక్కుంటున్నాయా అనేది చాలా కీలకమైంది. అలాగే ఇప్పుడున్న రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని ఒకసారి చూసినప్పుడు ఎంతవరకు వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి జరగబోతున్న ఎన్నిక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది, ఎందుకు పార్టీలు ఇంతగా దానికోసం తపన పడుతున్నాయి అనేది డిబేట్ నెంబర్ 2లో చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.